జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్, కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాశుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా చెప్పుకున్న విధంగా ఈ రాశిలో సంక్రాంతి టైంలో 4 గ్రహాలు మారటంతో ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండగ ముందు, పండగ తర్వాత ఎన్నో రకాలైన విషయాల్లో చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. మీనరాశి కనుక గమనించుకుంటే ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శనితో బాధపడుతున్నప్పటికీ కూడాను జనవరి మంత్లో చక్కగా రాణించే అవకాశం ఎంతో ఉంది వీళ్ళకి. ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే మీకు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, ఝ, ధా, దే, దో, చాచి అన్న లెటర్స్ అంతా కూడా మీనరాశిలో ఉంటారు. 4 గ్రహాలు గమనించుకుంటే 15th ముందు అంటే సంక్రాంతి పండగ ముందు గమనించుకుంటే వీళ్ళకి క్రియాఫలం శుచం శేష సౌఖ్యం కలహం అంటే అనుకున్న పనుల్లో చక్కగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం మానసికంగా ఆందోళన ఉంటుంది. శేష సౌఖ్యం ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ, ఓవరాల్గా గ్రోత్ ఉంటుంది అన్ని విషయంలో. మీ మీద గొడవ పడాలి అని రెడీగా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే మీరు చాలా తెలివితేటలుగా వాళ్ళందరినీ అధిగమించి ముందుకు వెళ్ళిపోతారు. అయితే 15th తర్వాత అంటే సంక్రాంతి పండగ తర్వాత ఎలా ఉంటుంది? సంక్రాంతి పండగ తర్వాత ఈ రాశి వాళ్ళకి నక్కతోకను తొక్కేచ్చారు అంటారు. ఓకే, ఆ నక్కతోక ఏంటి, తొక్కటం అంటే ఎలా ఉంటుంది అనేది మీరు 15వ తారీఖు తర్వాత చూస్తారు. ఈ టైంలో వీళ్ళకి విత్తలాభం, భూలాభం, పుష్టిం, అభయం అని చెప్తారండి. ఈ టైంలో ధన ప్రవాహం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది. ఇల్లు కొనుక్కునే వాళ్ళకి బాగుంటుంది. శారీరకంగా పుష్టిగా ఉంటారు. అభయప్రదం ఏ ప్రకారం చేసుకునే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మనం ఫస్ట్ చూసుకుంటే 10 days 15 days కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కానీ అవి పెద్ద మీరు పట్టించుకోని అవసరం లేదు. అర్థసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాపో. 10వ స్థానంలో మీరు గమనించుకోండి సూర్యుడు ఉన్నారు మీకు ప్రస్తుతానికి. వీళ్ళు 11వ స్థానంలో రావటంతో 10వ స్థానంలో ఉన్న 11వ స్థానంలో ఉన్న సూర్యుడి వల్ల మీకు అధికార ప్రాప్తి, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, అనుకున్న పనుల్లో సక్సెస్ సాధించుకుంటూ ముందుకెళ్ళిపోతారు. ఎక్కడ ఆకుండా దూచుకుని పోయే ఒక మంచి వ్యక్తిత్వం మీలో వస్తుంది. 10వ తారీఖు తర్వాత కుజుడు 10వ ఇంట్లో ఉండటంతో ఫస్ట్ 10 days కొంచెం వీళ్ళకి సదా భోజన ద్రవ్యం, సదా ఉద్యోగ సంచారం అంటే కొంచెం ఎక్కువగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అటు ఇటు తిరుగుతూ బిజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ 15వ తారీఖు తర్వాత కుజుడు 3వ స్థానంలోకి మారటంతో ఏమవుతుంది, యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే అందులో చాలా అనుకూలంగా ఉంటుందని గమనించాలి. అంతేకాకుండా వస్త్రలాభం, సంతోషం అని చెప్తారు. అంటే బట్టలు కొనుక్కుంటారు, తర్వాత సంతోషంగా యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుందని గమనించుకోవాలి. అయితే ఓవరాల్గా మనీ మ్యాటర్స్లో కూడా చాలా సక్సెస్ని ఇస్తూ ఉంటారు అని గమనించాలి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో 9వ స్థానంలో ఉన్న శుక్రుడు 11వ స్థానంలో మారేటప్పటికి 9వ స్థానంలో శుక్రుడు మీకు లక్, ప్రాస్పరిటీని తీసుకుని వస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫాదర్ విషయంలో బాగుంటుంది. ధర్మచింతన చేస్తారు. ఎవరైనా లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే 11వ స్థానంలో శుక్రుడు సంక్రాంతి పండుగ తర్వాత మారటంతో అంటే టోటల్గా 11వ స్థానంలో ఎన్ని గ్రహాలు అంత బాగుంటుంది. ఈసారి వీళ్ళకి ఉన్న 9 గ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు రాహుకేతువులు తీసేస్తే మిగతా 5 గ్రహాల్లో 4 గ్రహాలు ఎగ్జాంపుల్కి ఇందులో మారుతున్నాయని గమనించుకోవాలి. అందులోనూ మధ్యలో చంద్రుడు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 5 గ్రహాలు 11వ స్థానంలో ఉండటం అనేది వెరీ రేర్గా చాలా చక్కగా బ్యూటిఫుల్ అయిన మంచిది అని మనం చెప్పుకోవాలి. ఇందులో వీళ్ళకి గమనించుకుంటే వీళ్ళకి ఏమవుతుంది, ఇష్టకార్య సాధనం, క్షీరాన్న భోజనం, పుష్టిం కాంతిం, శరీరం అంతా పుష్టిగా ఉంటుంది, కాంతిగా ఉంటుంది, అన్ని విధాలా చక్కగా ఉండే ఒక మంత్ మీనరాశి వాళ్ళకి. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో లేదంటే
గురుడు కూడా సరిగా లేకపోవడంతో కొంచెం మందకొండిగా ఇప్పటిదాకా ఉంటూ వచ్చింది. అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ముందు రాకుండా ఉండడానికి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదవటం, శనికి శాంతి పూజలు చేపించుకోవటం, శనికి సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవటం, శనికి దక్షిణ కాళీ యొక్క అమ్మవారి యొక్క బీజ మంత్రాన్ని లేదంటే కూడిన మంత్రాలని జపించుకోవటం, వీళ్ళకి జప సంఖ్యలు చేపించుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే చక్కగా కలిసి వస్తుంది. శని పాశుపతాభిషేకం చేపించుకున్నా కానీ విపరీతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు ప్రొఫెషనల్గా బాగా ఇబ్బంది పడుతుంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రంతో పాటు మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే విపరీతంగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా హోమం చేపించుకుంటూ ఉండాలి. మిమ్మల్ని శత్రువులు ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని శత్రువులు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే చండీ హోమం, చండీ పారాయణం చేపించుకోవడం చాలా ముఖ్యం. ఇవి కాకుండా ఎవరైనా ఈ రాశి వాళ్ళు బిజినెస్లు చక్కగా చేస్తూ ఉండి మధ్యలో అనుకోని విధంగా ఎక్కడో బ్రేక్ అయ్యి ఉంటే, లేదంటే మీ యొక్క ఏజ్ 35 to 45 ఉండి ప్రొఫెషనల్ ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా ఉండి ఇక్కడ మధ్యలో మీకు బ్రేక్ వచ్చింది, ఇంకా జీవితంలో మేము ఎదగటం లేదు అని ఒక నిరుత్సాహంగా ఉన్న టైంలో ఒక్కసారి మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోండి. మీరు ఎంత కష్టపడినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, యాన్సిస్టర్స్ పూర్వీకుల యొక్క కర్మ మీ దగ్గర ఉన్న, లేదంటే కర్మ మీరు ఇంతకుముందు జన్మని ఇక్కడ కారీ ఫార్వర్డ్ చేసుకున్న, అవి మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి మాకేదో చెయ్యాలని. అందుకని ఇలాంటి వాటికి మనకు పితృశాపాలు, సర్పశాపము, మాతృశాపము, గురు శాపము, ఇలా రకరకాలు ఉంటాయి. అవన్నీ చెక్ చేయించుకొని అవన్నీ మీకు బ్లాకేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి లైఫ్లో. అవన్నీ ఒకసారి చూపించుకొని చిన్న చిన్న పూజలు ఉంటాయి వాటికి, ఆ పూజలు చేయించుకుంటే చక్కగా బ్లాకేజెస్ అన్ని బయటికి పోయేసి మీనరాశి వాళ్ళు 20-26వ సంవత్సరంలో అద్భుతాలు చేసే ఒక కెపాసిటీ, సామర్థ్యం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందాం. నమస్తే.